వర్మపై ప్రశంసల జల్లు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్డీఏ కూటమి కార్యకర్తలతో ఆయన ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అధికార వైసీపీ కుట్రలు కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు. టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ త్యాగం గొప్పది, ఆయన్ను ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తానని పవన్ హామీ ఇచ్చారు. చరిత్రలో నిలిచిపోయేలా పిఠాపురంలో మనం గెలవాలని అన్నారు. గ్రామంలో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని నేతలకు సూచించారు. కొన్ని లక్షలతో పూర్తయ్యే పనులు సొంతంగా చేద్దామని పవన్ తెలిపారు. తాను రాష్ట్ర ప్రజల కోసం తగ్గనని పవన్ చెప్పారు. చంద్రబాబు చాలా అనుభవజ్ఞులున్నారు, అందరూ కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు తెలుగు తమ్ముళ్ల బాధ తనను కదిలించిందని పవన్ చెప్పారు. టీడీపీ ఎంతో సమర్థవంతమైన పార్టీ అన్నారు. స్ట్రక్చర్ కలిగిన పార్టీని నడపడం అంత సులువు కాదన్నారు. జనసేన దగ్గర స్ట్రక్చర్ లేదు, కానీ బలం ఉంది. ఆ బలం స్ట్రక్చర్ తో కలిసి ముందుకు వెళితేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు పవన్. తన కోసం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటును త్యాగం చేసి తన గెలుపునకు సహకరిస్తామనడం శుభ పరిణామం అన్నారు. చంద్రబాబు చెప్పారు తాను చేస్తానని, వర్మ ఒకే మాట చెప్పారని తెలిపారు. ఒంటరిగా పోరాడి గెలిచే దమ్మున్న నాయుడు వర్మ అని ప్రశంసించారు. కానీ రాష్ట్రం బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఆయన సీటు త్యాగం చేయడం శుభ పరిణామని వ్యాఖ్యానించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna